మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్. ఇప్పుడు కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటోస్ కూడా అంతే, సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం కదా, అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి మసాలా పెట్టుకుందాం. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, 3 స్పూన్లు కొబ్బరి పొడి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మిక్సీ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి, 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, దాని తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, జీడిపప్పు కొన్ని వేగిన తర్వాత ఆనియన్స్, వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం వేగిన తర్వాత, అంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి ఇంకొకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని వేసి కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా వేసి ఇంకొకసారి కలుపుకుందాం. టమాటాలు అనేది వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి, మనం సన్నగా తరుక్కున్నాం కాబట్టి తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాం. అడుగంటిందో లేదో చూసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మష్రూమ్కి మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ వదిలేసి చూస్తే వాటర్ అనేది, మష్రూమ్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వాటర్ అంతా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం కొంచెం 1 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకుందాం. దాంతోపాటు చిటికెడు టేస్టింగ్ సాల్ట్ అనేది వేసుకుంటే బిర్యానీ అనేది కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. కొద్దిగానే వేసుకోవాలి చికెన్ సాల్ట్. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుందాం. పెరుగు వేసి కలుపుకోవాలి ఒకసారి. ఈ మసాలా అంతా బాగా వేగనివ్వాలి ఒక 3 మినిట్స్. తర్వాత మనం ముందుగా నానబెట్టి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఒక 2 మినిట్స్ వేయించుకొని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 గ్లాస్ రైస్కి 7 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మష్రూమ్లో అనేది వాటర్ ఉంటుంది కాబట్టి 1 గ్లాస్ తగ్గించి వేసుకున్నాను. మామూలుగా అయితే 8 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే ఇలా మనకి రైస్ అనేది కుక్ అవుతుంది.
ఒకసారి కలుపుకొని బాస్మతి రైస్ అనేది విరగకుండా కలుపుకోవాలి. చిన్నగా కలుపుకోవాలి. దాని తర్వాత 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే మన గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ ఈస్ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మష్రూమ్ బిర్యానీ, పెరుగు పచ్చడి, ఆనియన్, లెమన్ స్లైస్తో గార్నిష్ చేసుకున్నాం. గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ ఈజ్ రెడీ. వాసనకే నాకు చాలా నోరూరిపోతుందనమాట. సో మా వైఫ్ కుక్ చేసేటప్పుడు వాసన చాలా బాగా ఉండిందనమాట. సో నేనైతే ఎప్పుడెప్పుడు తింటానా ఈగర్గా వెయిట్ చేస్తాను ఆ బిర్యానీ కోసము. సో నాకైతే రెస్టారెంట్లో చేసిన స్టైల్లో స్మెల్ అనేది వస్తుందనమాట. సో ఇప్పుడు కూడా దాన్ని నేను తినకుండా ఉండలేకున్నాను. సో ఎప్పుడెప్పుడు తింటానని వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. సో వీడియో కోసం అని చెప్పేసి మీకు చెప్పాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో కాబట్టి నేను ఇదేంటంటే 3 వీక్స్ నుంచి మష్రూమ్స్ తినాలని ట్రై చేస్తున్నాను. మాకైతే మష్రూమ్స్ దొరకడం లేదు కార్తీక మాసం వల్ల. సో కాబట్టి ఈసారి ఎలాగోలాగా 5:30కే లేచి మోర్కెళ్ళి ఫ్రెష్గా మష్రూమ్స్ పట్టుకోవచ్చు బిర్యానీ చేయమన్నాను. మా వైఫ్ అయితే బిర్యానీ చాలా బాగా కుక్ చేసింది టేస్ట్ అయితే. సో దీంట్లోకి వచ్చేసి రైతా, ఆనియన్స్, లెమన్ అయితే తీసుకున్నాను అనమాట. సో లెమన్ని ఆనియన్ మీద కొద్దిగా అలా అలా పిండుకొని కొద్దిగా రైస్లో కూడా పిండుకొని ఆ టేస్ట్ అనేది చేస్తే చాలా బాగుంటుందని ఫీల్ అయ్యి సో కొద్దిగా చేసుకుంటున్నాను. సో ఆ విధంగా చేసినప్పుడు నాకు నోరైతే ఊరిపోతుంది. సో టేస్ట్ చేయాల్సిందే ఎలాగలాగా. సో ఇప్పుడు ఒక ముద్ద కలుపుకొని టేస్ట్ చేశాను అనమాట. సూపర్, చాలా బాగుందనమాట టేస్ట్. సో మా వైఫ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇంత బాగా బిర్యానీ కుక్ చేసినందుకు. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో నేను నిన్న బెంగళూరు వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను అనమాట. దానికన్నా సూపర్గా ఉందనమాట ఈ బిర్యానీ అనేది, మష్రూమ్ బిర్యానీ. నిజంగా అయితే మా వైఫ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సూపర్ బిర్యానీ ఇచ్చింది. సో మీరు కూడా మీ హోమ్లో ఈ విధమైన హోమ్ మేడ్ బిర్యానీ తయారు చేసుకొని తినండి. సో ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా సరే ఇంతకుముందు బిర్యానీ ఈ విధంగా కుక్ చేసుకుని ఉంటే కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో టేస్ట్. థ్యాంక్ యూ.